హలో ఫ్రెండ్స్, మనమందరం సినిమాలు చూస్తాం. కానీ ఈ సినిమాలకి డబ్బులు ఎలా వస్తాయి? సినిమాలు థియేటర్లో కదా ప్లే చేసేది, మరి ఆ డబ్బు ప్రొడ్యూసర్కి ఎలా చేరుతాయి? ఎప్పుడో ఒకసారి ఈ డౌట్ వస్తూ ఉంటుంది. ఓన్లీ ఈ టికెట్స్ అమ్మే కోట్లకు పైగా కూలగొడతాయా ఈ సినిమాలు అని అనుకుంటుంటారు. సో మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ బిజినెస్ అసలు ఎలా చేస్తుంది, పర్టికులర్గా మన తెలుగు ఇండస్ట్రీలో డబ్బులు అనేవి ఒక సినిమా ద్వారా ఎలా జనరేట్ అవుతాయి అనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్లో నేను చెప్పబోయే ప్రతిదీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. కాబట్టి లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సినిమాకి కలెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కానీ అంతకంటే ముందు ఒక సినిమా స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ఎండ్ అయ్యి సినిమా థియేటర్స్కి వచ్చే వరకు ఎన్ని రకాలుగా ఖర్చులు ఉంటాయో అవి తెలుసుకుందాం. సినిమా బడ్జెట్ని 4 విధాలుగా డివైడ్ చేస్తారు. స్టార్టింగ్ స్టేజ్ నుంచి ప్రతిదీ కూడా కౌంట్లోకి వస్తుంది. ఫస్ట్ వన్ డెవలప్మెంట్, సెకండ్ ప్రీ ప్రొడక్షన్, థర్డ్ ప్రొడక్షన్ అండ్ ఫోర్త్ వన్ పోస్ట్ ప్రొడక్షన్. డెవలప్మెంట్ స్టేజ్కి వచ్చేటప్పటికి స్క్రిప్ట్ రైటింగ్, స్టోరీ, డైలాగ్స్ ఇలాంటివన్నీ కూడా డెవలప్మెంట్ స్టేజ్లోనే జరుగుతాయి. అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం, హీరోకి పలానా పాయింట్ దగ్గర నచ్చకపోతే డైరెక్టర్ దాన్ని డెవలప్మెంట్ చేయడానికి టైం తీసుకున్నాడని. అది ఈ డెవలప్మెంట్ స్టేజే. అండ్ నెక్స్ట్ పాయింట్ ప్రీ ప్రొడక్షన్. ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి షూటింగ్ ఎక్కడ జరగాలి అంటే లొకేషన్స్, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ కూడా ఎవరైతే బాగుంటుంది, అలాగే సినిమాలో డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరామాన్, ఇలా బిహైండ్ ద కెమెరా ఉండే వాళ్ళందరూ ఎవరు, వాళ్ళందరూ డేట్స్ ఖాళీగా ఉన్నాయా, ఏ రోజు ఏ లొకేషన్స్లో ఎక్కడ షూటింగ్ చేయాలి అనేవన్నీ ఈ కేటగిరీ కిందకే వస్తాయి. ఇక థర్డ్ స్టెప్ ప్రొడక్షన్. షూటింగ్ అంతా కూడా ఈ కేటగిరీ కిందకే వస్తుంది. ప్రీ ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్కి ముందు స్టెప్లో ఏవేవైతే ప్లానింగ్స్ ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా ఈ ప్రొడక్షన్ స్టేజ్లో ఇంప్లిమెంట్ చేస్తారు. డెవలప్మెంట్ స్టేజ్లో, ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఏవేవైతే అనుకున్నారో, ఎలా అయితే తీయాలి అని ప్లాన్ చేశారో వాటిని అన్నిటిని కూడా ఈ ప్రొడక్షన్ స్టేజ్లో క్లియర్గా ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక లాస్ట్ స్టేజ్ అయిన పోస్ట్ ప్రొడక్షన్లో ఎడిటింగ్, మ్యూజిక్, డబ్బింగ్, విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్ ఇలాంటివన్నీ కూడా ఈ ఫోర్త్ స్టెప్లో జరుగుతాయి. 4 స్టేజెస్ కంప్లీట్ అయిపోగానే సినిమా రెడీ అయిపోతుంది. ఈ 4 స్టేజెస్కి ఎంతైతే ఖర్చు అవుతుందో అంటే హీరో హీరోయిన్స్ రెమ్యునరేషన్, కాస్ట్, క్రూ, ఫుడ్కి, వీళ్ళు స్టే చేయడానికి హోటల్స్, కెమెరా రెంట్, స్టూడియో రెంట్ ఇవన్నీ కూడా ప్రొడ్యూసరే బేర్ చేయాలి. మరి ఇతనికి ఎలా ప్రాఫిట్ వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం బిజినెస్ అంతా కూడా ఒక చైన్ ఫార్మాట్లో ఉంటుంది. ఇక్కడ 2 కేసెస్ ఉంటాయి. కేస్ 1 వచ్చేసి ప్రొడ్యూసర్సే డిస్ట్రిబ్యూటర్స్గా ఉంటారు. లైక్ గీతా ఆర్ట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పరమేశ్వర ఆర్ట్స్ ఇలాంటి వాళ్ళన్నమాట. నేషనల్ వైడ్కి వెళ్తే యాష్ రాజ్ ఫిలిమ్స్, ఏరోస్ నౌ ఇలాంటివన్నీ కూడా. ఇంకా రెండో కేటగిరీ అంటే కేస్ 2లో ఇండివిజువల్ ప్రొడ్యూసర్స్ ఉంటారు. అంటే ఇందాక మాట్లాడుకున్న ఆ 4 స్టేజెస్కి డబ్బులు పెట్టేసి డిస్ట్రిబ్యూటర్కి ఈ సినిమాని అమ్మేస్తారు. ఇలా అమ్మే ప్రాసెస్లోనే ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది. ఈ సెకండ్ కేస్ గురించి మాట్లాడుకుంటే సినిమా రిలీజ్ కావడానికి ముందే హిట్ టాక్ వచ్చేస్తుంది. ఎలా అంటే ప్రొడ్యూసర్కి ముందే ప్రాఫిట్ వచ్చేసింది కదా, పొరపాటున సినిమా ఫ్లాప్ అయ్యింది అనుకోండి, ప్రొడ్యూసర్కి ఎలాంటి నష్టం ఉండదు. నష్టం ఉంటే డిస్ట్రిబ్యూటర్కే. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఆట ఇక్కడి నుంచే మొదలవుతుంది. సినిమా ప్రమోషన్స్ అంటే టీవీలో, రేడియోలో, బయట ఓటింగ్స్ వేయించటం, పేపర్లో యాడ్స్ ఇవ్వటం ఇలాంటి వాటి అన్నిటికీ కూడా డిస్ట్రిబ్యూటర్ బాగా డబ్బు ఖర్చు పెడతాడు. ఎందుకంటే ఈ మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ వల్లే సినిమా హిట్ ఆర్ ఫ్లాప్ అని తెలిసిపోతుంది. కాబట్టి అన్ని డబ్బుల్ని డిస్ట్రిబ్యూటర్ ఖర్చు పెడతాడు. ఈ మార్కెటింగ్, ప్రమోషన్ ఇదంతా అయిపోయిన తర్వాత ఓవరాల్ కాస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు సినిమా రిలీజ్కి రెడీగా ఉంది, కానీ డిస్ట్రిబ్యూటర్ డబ్బులు ఎలా సంపాదిస్తాడు అన్న డౌట్ మనలో ఉంటుంది. ముందుగా డిస్ట్రిబ్యూటర్ శాటిలైట్ రైట్స్ అంటే టీవీ వాళ్ళకి ఈ సినిమా ఒక రైట్స్ని అమ్మేస్తాడు. టీవీ వాళ్ళంటే జెమినీ టీవీ, మా టీవీ, మా మూవీస్ ఇలాంటి పెద్ద పెద్ద ఛానల్స్లో ఎవరో ఒకరు ఈ సినిమాని కొనుక్కుంటారు. తర్వాత మ్యూజిక్ రైట్స్ని కూడా అమ్మేస్తాడు. మన ఇంటర్నెట్లో చూసుకుంటే ఆదిత్య మ్యూజిక్, లహరి మ్యూజిక్, టీ సిరీస్ ఇలాంటి వాళ్ళకన్నమాట. ఈ రెండింటి మీదే డిస్ట్రిబ్యూటర్ చాలా డబ్బు సంపాదిస్తాడు. దీని తర్వాత అసలైన పని సినిమాని థియేటర్ దాకా తీసుకురావటం. ఇలా థియేటర్ల దాకా తీసుకురావడానికి డిస్ట్రిబ్యూటర్ సబ్ డిస్ట్రిబ్యూటర్స్కి అమ్మేస్తాడు. ఈ సబ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా వాళ్ళ ఏరియాస్లో ఉండే సినిమా థియేటర్స్లకు ఈ సినిమాని అమ్మేస్తారు. ఎప్పుడైతే ఈ సినిమా రిలీజ్ అవ్వడం జరుగుతుందో, టికెట్లు అమ్ముడుపోవడం జరుగుతుందో, ఈ ఇన్కమ్ మొత్తాన్ని కూడా గ్రాస్ ఇన్కమ్ అని పిలుస్తారు. ఈ గ్రాస్ ఇన్కంలో నుంచి
ట్యాక్స్లన్నీ పే చేయగా మిగిలిన నెట్ ఇన్కమ్నే థియేటర్ ఓనర్స్ ఈ డిస్ట్రిబ్యూటర్స్తో షేర్ చేసుకుంటారు. ఈ థియేటర్ ఓనర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎలా షేర్ చేసుకుంటారు అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్కి ఒక రేషియో, మల్టీప్లెక్స్ థియేటర్స్కి ఒక రేషియో. ముందుగా సింగిల్ స్క్రీన్ 25:75. ఎగ్జాంపుల్గా ఒక సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసింది. అందులో 25 కోట్లు థియేటర్ ఓనర్ ఉంచుకుంటాడు, 75 కోట్లు ఈ డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడు. ఇక మల్టీప్లెక్స్లో అయితే ఈ రేషియో కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీక్లీ బేసిస్ ఉంటుంది. ముందుగా వీక్ 1 50:50, వీక్ 2 60:40, వీక్ 3 70:30. ఆ తర్వాత సినిమా ఆడుతుందంటే సేమ్ వీక్ 3 రేషియో లాగే తీసుకుంటారు. ఇదంతా కూడా ఒక అగ్రిమెంట్ ప్రకారం జరుగుతుంది. ఈ మూవీ టికెట్లు అమ్మితే వచ్చే డబ్బులో డిస్ట్రిబ్యూటర్స్కి కూడా కొంత వాటా ఉంటుంది. దాని మీద నుంచి కూడా డిస్ట్రిబ్యూటర్ సంపాదించుకుంటాడు. సపోజ్ ఒకవేళ టికెట్స్ అమ్ముడుపోయినా చాలా తక్కువ అమ్ముడుపోయాయి అనుకోండి, సినిమా థియేటర్స్ వాళ్ళు డబ్బు సంపాదించుకోలేరు. అలాగే డిస్ట్రిబ్యూటర్ లాస్లోకి వెళ్ళిపోతాడు. యాజ్ ఏ రిజల్ట్గా సినిమా ఫ్లాప్ అవుతుంది. నేను చెప్పిన మొత్తాన్ని కూడా అర్థం చేసుకోవడానికి నేను ఒక సినిమా తీసుకొని ఎగ్జాంపుల్గా చెప్తాను. సినిమా పేరు ఫిదా. సినిమాను తీయడానికి 20 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది అనుకుందాం. ఈ సినిమా ప్రొడ్యూసర్ ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్కి 40 కోట్లకి అమ్మేశాడు. సో ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ప్రాఫిట్లోనే ఉన్నారు. 40 - 20 = 20 కోట్లు. ఈ సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్ మార్కెటింగ్ అలాగే ప్రమోషన్స్ మీద 10 కోట్లు ఖర్చు చేశాడు. అక్కడ ప్రొడ్యూసర్కి 40 కోట్లు, అలాగే ఇక్కడ ప్రమోషన్స్కి 10 కోట్లు, మొత్తంగా 50 కోట్లు ఖర్చు పెట్టాడు. శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్, ఆన్లైన్ రైట్స్ వీటన్నిటిని 15 కోట్లకు డిస్ట్రిబ్యూటర్ అమ్మేశాడు. డిస్ట్రిబ్యూటర్కి 15 కోట్ల రూపాయలు ఇక్కడే రికవర్ అయిపోయాయి. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్ వేరు ఏరియాలు అంటే సబ్ డిస్ట్రిబ్యూటర్స్కి సినిమాని అమ్మేశాడు. ఆ సబ్ డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్ ఓనర్లకి. నేను ఇప్పుడు కేవలం సింగిల్ స్క్రీన్ థియేటర్ గురించే మాట్లాడుతున్నాను, ఎందుకంటే మీకు క్యాలిక్యులేషన్ ఈజీగా అర్థం కావడానికి. సపోజ్ ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ ఇన్కమ్ని కేవలం టికెట్స్ ద్వారా సంపాదించింది. ఈ 100 కోట్లలో 28% GST ఇంక్లూడ్ అయి ఉంటుంది. థియేటర్ ఓనర్లు గవర్నమెంట్కి పే చేయాలి. సో 100 × 100/128 = 22 crores. ఈ 22 కోట్లు ఎలా వచ్చిందబ్బా అని అనుకుంటున్నారా? మనం టికెట్స్ని కొంటాం. టికెట్స్ పై GST ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ 100 కోట్లలో 28% GSTని ఇంక్లూడ్ చేయకూడదు. టికెట్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అందులో 28% GSTని యాడ్ చేయాలి. ఈ ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 22 కోట్లు వస్తున్నాయి. ట్యాక్స్ పే చేయగా 78 కోట్లు మిగులుతాయి. సింగిల్ స్క్రీన్ రేషియో, మల్టీప్లెక్స్ రేషియో డిఫరెంట్గా ఉంటుంది. మనం ఇప్పుడు మాట్లాడుకునేది సింగిల్ స్క్రీన్ కాబట్టి 25:75గా ఉంటుంది. దాని ప్రకారం డిస్ట్రిబ్యూటర్కి షేర్ డివైడ్ చేయడం జరుగుతుంది. ఈ 78 కోట్ల నుంచి డిస్ట్రిబ్యూటర్ షేర్ని సపరేట్ చేస్తే 78 × 75/100 = 58.5 కోట్లు. ఇక థియేటర్ దగ్గర 19.5 కోట్లు ఉంటుంది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్కి ఎంత ప్రాఫిట్ వచ్చిందో చూద్దాం. ముందుగా డిస్ట్రిబ్యూటర్ 40 కోట్లు ప్రొడ్యూసర్కి ఇచ్చాడు. తర్వాత 10 కోట్లు ప్రమోషన్స్ అండ్ మార్కెటింగ్ మీద ఖర్చు పెట్టాడు. 40 కోట్లు + 10 కోట్లు = 50 కోట్లు. అలాగే శాటిలైట్ రైట్స్ని, ఇంటర్నెట్ రైట్స్ని అమ్మగా 15 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూటర్ రికార్డ్ చేశాడు. ఈ 15 కోట్లని అలాగే నెట్ ఇన్కమ్గా వచ్చిన 58.5 కోట్లని కలిపితే 73.5 కోట్లు అవుతుంది. అందులోంచి -50 చేస్తే 23.5 కోట్లు ప్రాఫిట్గా డిస్ట్రిబ్యూటర్ సంపాదించాడు. ఈ ప్రాఫిట్ ఆధారంగానే ఈ సినిమా హిట్టా, సూపర్ హిట్టా అనేది తెలుస్తుంది. సో ఇలాగే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం కూడా వర్క్ అవుతుంది. నేను ఫస్ట్లో చెప్పినట్టు కొన్ని కేసెస్లో ప్రొడ్యూసర్సే డిస్ట్రిబ్యూటర్గా మారుతారని చెప్పాను. ఇలా ఎందుకు జరుగుతుందంటే వీళ్ళు తీసే సినిమాల్లో పెద్ద యాక్టర్స్ ఉంటే తప్పకుండా ఆ సినిమా హిట్ అయ్యే ఛాన్సెస్ కానీ దాని మీద హోప్స్ కానీ ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగానే ప్రొడ్యూసర్స్ సొంతంగా రిస్క్ చేయడానికి ఇష్టపడతారు. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేసి ఈ విషయాలు తెలుసుకోవాలని అనుకునే వారికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.